వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. సో సంతానలేమి సమస్య అనేది ఈ మధ్య కాలంలో మనం విపరీతంగా చూస్తున్నాం. అసలు సంతానలేమి సమస్య రావడానికి రీజన్స్ ఏంటి, ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తాం, అండ్ ఫస్ట్ బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కన్సీవ్ అవుతున్న వాళ్ళు సెకండ్ బేబీకి వచ్చేటప్పటికి దే ఫేసింగ్ ఏ ప్రాబ్లం. సో ఎందుకు అలా జరుగుతుంది? సో వీటన్నిటి గురించి వాళ్ళు మనతో మాట్లాడడానికి హెగ్డే హాస్పిటల్ నుంచి డాక్టర్ వందన టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డయల్ చేయొచ్చు. డాక్టర్ గారితో మీరు లైవ్లో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. సో హలో డాక్టర్. సో ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే మనం జరుపుకుంటూ ఉన్నాం. సో వుడ్ యూ లైక్ టు కమెంట్ ఆన్ దట్? ఈరోజు సెలబ్రేటింగ్ వరల్డ్ ఐవీఎఫ్ డే అని. సో ఆల్మోస్ట్ 43 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఫస్ట్ బేబీ పుట్టింది వరల్డ్లో. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బేబీస్ లూయి బ్రౌన్ అని. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐవీఎఫ్ వరల్డ్లో జరిగింది, విచ్ వాజ్ హ్యాపెన్ ఇన్ ఇంగ్లాండ్. యూకేలో ఫస్ట్ బేబీ పుట్టింది. సో టుడే మేము అన్నీ ఇప్పుడు 43 ఇయర్స్ ఆఫ్ ఐవీఎఫ్ని సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఐ థింక్ ఇప్పుడు ఇండియాలోనూ చాలా వరకు వీఆర్ డిపెండెంట్ అపాన్ ఐవీఎఫ్ ఫర్ హ్యావింగ్ చిల్డ్రన్. సో ఐవీఎఫ్ వాస్ డన్ బై రాబర్ట్ ఎడ్వర్డ్స్ అండ్ ప్యాట్రిక్ స్టెప్టో అని. దే వర్ ద సైంటిస్ట్ హూ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఐవీఎఫ్ యాక్చువల్లీ. రైట్. సో సంతానలేమి సమస్య అనేది ఇంతకుముందు కంటే ఈ మధ్య కాలంలో మనం విపరీతంగా చూస్తూ ఉన్నాం డాక్టర్. ఎందుకంటారు? దే మైట్ బి సో మెనీ రీజన్స్ దానికి, బట్ స్టిల్ మీరు కొన్ని రీజన్స్ చెప్పండి దీనివల్ల సంతానలేమి సమస్య అనేది ఈ మధ్య కాలంలో వస్తుంది. స్టిల్ ఎంగేజ్ పీపుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును. ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు నేను ఇప్పుడు చదివినప్పుడు ఆల్మోస్ట్ 5% ఇన్సిడెన్స్ ఉంది. ఇప్పుడు లాస్ట్ 10 to 15 ఇయర్స్లో ఇప్పుడు ఇండియాలోనూ ఇన్సిడెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 15%. అంటే ఒక 100 మందిలో 15-20 మందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. నా ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది? 2 ఇంపార్టెంట్ రీజన్స్ నేను చెప్పాలంటే, 1, ఎస్, ఇప్పుడు పీపుల్ ఆర్ పోస్ట్పోనింగ్ మ్యారేజ్ కదా. దే ఆర్ పోస్ట్పోనింగ్ మ్యారేజ్, అండ్ మ్యారేజ్ తర్వాత దే ఆర్ పోస్ట్పోనింగ్ ద స్టార్టింగ్ ఆఫ్ దర్ ఫ్యామిలీ. సో ఈ 2 రీజన్స్ నుంచి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకోటి మాకు లైఫ్ స్టైల్ ఇప్పుడు చేంజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, ముందులాగా లేదు. సో విత్ ఆల్ ద ఫాస్ట్ మూవింగ్ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్, వాళ్ళకు ఫ్రమ్ ఫుడ్ టు దేర్ కెరియర్ అన్ని ఇష్యూస్ నుంచి వాళ్ళకు దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ మోస్ట్లీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఇప్పుడు అది ఫీమేల్ ఫ్యాక్టర్ అని. నో, ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఫీమేల్స్, 50% మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే దెర్ ఆర్ రీజన్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ఎందుకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదని. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఫర్ అమ్మాయి సైడ్ నుంచి దెర్స్ అ నార్మల్ యూట్రస్, నార్మల్ ట్యూబ్స్, నార్మల్ ఓవరీ ఫంక్షన్ ఉండాలి. ఫ్రమ్ ద హస్బెండ్ సైడ్ నార్మల్ స్పర్మ్ ఫంక్షన్ ఉండాలి. ఈ రోజంతా వీఆర్ సీయింగ్ బికాజ్ వాళ్ళు లేట్గా వస్తున్నారు కదా, చాలా వరకు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూస్ వస్తుంది. ముందు ఇప్పుడు 10 years బ్యాక్ వీఆర్ సేయింగ్ మోస్ట్లీ ట్యూబల్ ఫ్యాక్టర్, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంది, యూట్రస్లో ఇష్యూస్ ఉంది. ఇప్పుడంతా వాళ్ళు మెయిన్లీ బికాజ్ ఏజ్ డిలే. ఏజ్తో ఏమవుతుంది, అక్కడ డెఫినెట్గా ఫీమేల్స్కి ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. మెన్కు ఏజ్ అవుతే స్పర్మ్ది మోటిలిటీ, మార్ఫాలజీ, స్ట్రక్చర్ అదని చేంజెస్తో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీకి. రైట్. అసలు ఆ ట్యూబ్స్ బ్లాక్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? అదే నేను చెప్పాను కదా, ముందు చాలా ట్యూబల్ ఫ్యాక్టర్స్ చూస్తున్నాము. దట్ వాజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అప్పుడు ఇండియాలో టీబీ అనే ఇన్ఫెక్షన్ చాలా కామన్. సో దట్ వాజ్ అ మెయిన్ ఫ్యాక్టర్. బట్ ఇప్పుడంతా మేము ట్యూబల్ ఫ్యాక్టర్ చూస్తున్నాము, బట్ టీబీ ఇస్ నాట్ ద రీజన్స్. ఇప్పుడు వేరే రీజన్స్ వస్తుంది. మెయిన్ థింగ్ ఇస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో వాళ్ళు దే ఆర్ లూసింగ్ ద ట్యూబ్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ గర్భలో రావాలి. సో చాలా మందికి ఇప్పుడు గర్భలో బదులు అది ట్యూబ్స్లో వస్తుంది ప్రెగ్నెన్సీ. సో అప్పుడు వాళ్ళకి సర్జరీ చేసుకొని వాళ్ళు ట్యూబ్స్ తీసేసుకుంటారు. సో దట్ ఈస్ known as ectopic pregnancy. సో ఏదర్ సర్జరీతో వాళ్ళు ట్యూబ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉండదు. సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ దే మే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. అండ్ వేరే రీజన్స్, ఇప్పుడు కొన్ని మంది ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది, సో వాళ్ళు ట్యూబెక్టమీ అనే ఆపరేషన్ చేసుకుంటారు. సో ఆ తర్వాత వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు పుట్టరు. బట్ ఆఫ్టర్ దట్ ఫర్ సమ్ రీజన్ ఏమైనా బేబీ చచ్చిపోయింది, లేదంటే ఏమైనా ఇష్యూస్తో వాళ్ళకి ఇంకో పిల్లలు కావాలంటే దెన్ అగైన్ దే మే నీడ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్ అప్పుడు ప్రెగ్నెన్సీకి, బికాస్ ట్యూబ్ ఫంక్షన్ లేదు కదా. సో దీస్ టూ వీఆర్ సీయింగ్ కామన్లీ నౌ డేస్. రైట్. వీ హ్యావ్ ఏ కాలర్ అండి, నరేష్ గారు. నరేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్కారం. మేడం నమస్కారం అప్ప. మేడం మాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు మేడం. అయితే బాబుకు ఆరోగ్యం బాగాలేదు మేడం. అయితే మేము మళ్ళీ పిల్లలు అయితే మా మిస్సెస్కి ఆపరేషన్ చేశాను మేడం, పిల్లలు కాకుండా. అదే ఇప్పుడే చెప్పాను నేను. దట్స్ వాట్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ యూ. ఇప్పుడు 2 babies తర్వాత వాళ్ళు కొన్ని మంది ఆపరేషన్ చేసేసుకుంటారు ఇప్పుడు పిల్లలు వద్దని. తర్వాత వాళ్ళకి ఏమైనా బేబీస్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది, అప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలంటే ఇప్పుడు మాకు 2 choices ఉంది. 1, ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నారు కదా, అదిని మేము ఓపెన్ చేయొచ్చు.
దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్యూబల్ రీకానలైజేషన్ అని, సో రివర్స్ అని. లేదంటే మేము డైరెక్ట్గా టెస్ట్ బేబీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏది బెటర్ అది మేము ఎట్లా చూస్ చేస్తామో అందులో కొన్ని టెస్ట్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఏజ్తో అమ్మాయికి ఇప్పుడు ఎగ్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ వచ్చింది, అమ్మాయిది గర్భ ఎట్లా ఉంది, అండ్ ట్యూబ్ ఇప్పుడు వాళ్ళు పిల్లలు అవ్వకుండా అని ఆపరేషన్ చేస్తారు కదా. సో చాలా వరకు మేము ట్యూబ్ వి టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు ఒక 5 to 6 సెంటీమీటర్స్ ట్యూబ్ని కట్ చేసి తీసిన తర్వాత అక్కడ మిగిలింది ఎంత ట్యూబ్ ఉందని మేము చెక్ చేసుకుంటాము. ఆ మిగిలింది ట్యూబ్లో ఏమైనా ఫంక్షన్ రావచ్చా లేదా మేము అన్ని టెస్ట్లు చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత మీకు చెప్తాము రివర్సల్ బెటరా లేదంటే ఐవీఎఫ్ బెటరా. ఇప్పుడు ఐవీఎఫ్లో ఏం అడ్వాంటేజ్ ఉంది, మీకు ఇదేని పెద్ద ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు రివర్స్ చేయాలంటేనో ఆపరేషన్కో వెళ్ళాలి కదా. ఐవీఎఫ్లో అది అడ్వాంటేజ్ ఏముందంటే అమ్మాయికి ఇప్పుడు మేము సింపుల్ ప్రొసీజర్లో అమ్మాయిది ఎగ్ బయట తీసుకొని మీ స్పర్మ్ తీసుకొని ల్యాబ్లో 2 కలిపి ఆ ఎంబ్రో డైరెక్ట్గా గర్భంలో పెడతాము. సో ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకును ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశం ఉంది ఇట్లాంటి ట్రీట్మెంట్స్తో, మీకు ఆపరేషన్ అదని అవసరం లేదు. సో ఆఫ్టర్ గోయింగ్ త్రూ టెస్ట్ మీకు ఏది బెటర్ అని మేము చూసి చెప్పొచ్చు మీకు. రైట్. సో ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటారు? ఐయు అండ్ ఐవీఎఫ్ చాలా డిఫరెన్స్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు ద ట్రీట్మెంట్ ప్రొసీజర్లో డిఫరెన్స్ ఉంది అండ్ సక్సెస్ రేట్లో చాలా వరకు డిఫరెన్స్ ఉంది. ఐయుఐ ఇస్ అ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. సో అమ్మాయిది ఓవులేషన్ మానిటర్ చేసుకుంటాము. అమ్మాయికి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ది లైఫ్ ఒక 1 day ఉంటుంది, దట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 24 hours లైఫ్ ఉంటుంది. సో ఆ రోజు మేము హస్బెండ్ది శాంపుల్ తీసుకొని ల్యాబ్లో ప్రిపేర్ చేసుకొని మంచి స్పర్మ్ సెలెక్ట్ చేసి అమ్మాయి గర్భలోపల ఎక్కిస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఐయుఐ. ఐవీఎఫ్లో ఏం చేస్తాం, ఇప్పుడు అమ్మాయికి ఎక్కువ ఎగ్స్ రావాలని కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. అది స్కాన్లో మానిటర్ చేసుకొని అమ్మాయికి మంచి మెచ్యూర్ ఎగ్స్ వచ్చిన టైంకి అమ్మాయికి లిటిల్ మత్తి చేసి సూజీ ద్వారా ఎగ్స్ని బయట కలెక్ట్ చేసుకుంటాము. సో ఈ ట్రీట్మెంట్లో అమ్మాయిది ఎగ్స్ మాకు కనిపిస్తుంది. సో ఐయుఐ ట్రీట్మెంట్లో మాకు అది కనపడదు. సో ఇక్కడ ఎగ్స్ మా చేతికి వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకుంటాము ఏది మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంది, అదికి హస్బెండ్ది స్పర్మ్ మేమే పెట్టి లోపల ఈ ఎంబ్రియోని కల్చర్ చేసుకుంటాము. ఆ భ్రూణ తయారైంది గ్రో అవుతుంది ల్యాబ్లో, ఒక 3 రోజు 5 రోజు వరకు ల్యాబ్లో పెరిగించి డైరెక్ట్లీ ఎంబ్రియోని అమ్మాయి గర్భలోపల పెడుతున్నాము. సో ఇప్పుడు కంపారిటివ్గా చూసుకుంటే ఐయుఐలో మాకు ఓన్లీ స్పర్మ్స్ పెట్టినప్పుడు సక్సెస్ రేట్ ఒక 10 నుంచి 15% వరకు ఉంటుంది. అదే మేము టెస్ట్ బేబీ ద్వారా ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో తయారు చేసి పెట్టుకుంటే సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 50% వరకు అవుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది సక్సెస్ రేట్లు. ఇప్పుడు ఐయుఐ ఎవరికి చేస్తారు, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ని టెస్టులు నార్మల్ ఉంది, అమ్మాయికి ఓవులేషన్ కరెక్ట్గా అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉంది, హస్బెండ్ పారామీటర్స్ నార్మల్ రేంజ్లో ఉంది, వాళ్ళకి ఐయుఐలో హెల్ప్ ఉంటుంది. హస్బెండ్ కౌంట్ కొంచెం వరకు తక్కువ ఉందంటే ఒక 10 million అట్లా ఉందంటే వాళ్ళకి ఐయుఐలో హెల్ప్ అవ్వచ్చు. బట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్యూబ్లో ప్రాబ్లం ఉంది, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, ఎగ్స్ తక్కువ అవుతుంది అండ్ వేరే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఎండోమెట్రోసిస్, పీసీఓడి చాలా ట్రై చేశారు, ఇట్లాంటి పేషెంట్స్కి ఐవీఎఫ్ ఇస్ బెటర్. సో మేము పేషెంట్ని చూస్ చేసుకొని వాళ్ళకి సెలెక్ట్ చేయాలి ప్రొసీజర్. రైట్. సో కపుల్స్కి ఎన్ని సైకిల్స్ పడతాయండి సక్సెస్ రావడానికి, ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ? యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఐయుఐలో సక్సెస్ రేట్ ఇట్లా తక్కువ ఉంది 10 to 15%, బట్ అవ్వదని లేదు. సో చాలా పేషెంట్స్ ఐయుఐలో ప్రెగ్నెంట్ అవుతారు, బట్ మీరు 1 cycle తీసుకుని ఆపకూడదు. ఎనీ ట్రీట్మెంట్ ఇప్పుడు 10 to 15% సక్సెస్ ఉందంటే మినిమం ఒక 3 cycles పడుతుంది. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 2nd cycle 3rd cycle మ్యాక్సిమం 4th cycle వరకు వెళ్తాము. బట్ 4 cycles కింద ఎక్కువ ట్రై చేయడానికి ఏం అడ్వాంటేజ్ లేదు. 4th cycle తర్వాత ఫెయిల్ అవుతే ఇట్ ఇస్ బెటర్ స్టాప్ చేసుకుంటే, ఎందుకంటే లేదంటే ఇట్ ఇస్ వేస్ట్, ఇంకా ముందుకు వెళ్తాను. ఏ రిసర్చ్లో లేదు ఇప్పుడు ఐయుఐ 4 cycles కింద ఎక్కువ రిజల్ట్ వస్తుందని. బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే ఇప్పుడు నేను చెప్పాను కదా, దో ద సక్సెస్ రేట్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ నాట్ 100% కాదు ఐవీఎఫ్లో. ఇప్పుడు మేము ఎంబ్రో తయారు చేసి అన్నీ పెట్టిన తర్వాతను వాళ్ళకు సక్సెస్ రేట్ ఒక 40 to 50% ఉంటుంది. అంటే ఒక నార్మల్ కపుల్స్కును చాలా వరకు వాళ్ళకు 2 cycles అవసరం పడుతుంది ఐవీఎఫ్లో. బట్ 2 cycles కింద ఎక్కువను చేసుకోవచ్చు. ఇప్పుడు ఐవీఎఫ్లో ఈవెన్ దర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి సక్సెస్ రేట్ అన్ని మందికి 40-50 ఉండదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈవెన్ 20-30% అవుతుంది. అట్లాంటి పేషెంట్స్కి కొన్ని మందికి 3 to 4 cycles ఐవీఎఫ్ పడుతుంది. దర్ ఆర్ పేషెంట్స్ మా దగ్గర కన్సిడర్ ఇన్ దర్ 4th IVF 5th IVFలో. సో లిమిటెడ్ లేదు ఐవీఎఫ్కి. ఇప్పుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని మందికి ఐవీఎఫ్ చేయాలి. రైట్. వీ హ్యావ్ ఎ కాల్ రండి హైదరాబాద్ నుంచి. శిరీష గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం నా ఏజ్ 30 years మేడం, మా హస్బెండ్కి 40 years. నాకు 2017లో ఫస్ట్ బేబీ మేడం, 2018లో సెకండ్ బేబీ, బట్ 4 monthsకి ఎక్స్పైర్ అయిపోయింది. రీసెంట్గా జనవరిలో రీకాన్లేషన్ అయింది మేడం. ట్యూబ్స్ వచ్చేసి 3 to 4 centimeters ఈచ్ సైడ్ ఉందన్నారు. నాకు హైపోథైరాయిడ్ ఉంది, టీఎస్హెచ్ వచ్చేసి 1.10 ఉంది, ఏఎంహెచ్ వచ్చేసి 2.14 ఉంది. మా హస్బెండ్ సిమెన్ వచ్చేసి 78 million per ml ఉంది. యాక్చువల్లీ మొటిలిటీ వచ్చేసి 50% ఉంది మేడం.
మేము 7 months అయింది ట్రై చేస్తున్నాం, బట్ ఇప్పటి వరకు అయితే ప్రెగ్నెన్సీ అయితే ఏం రాలేదు. నేనేం టెస్ట్ కూడా చేయించుకోలేదు మేడం. ట్యూబ్స్ మళ్ళీ ఏమన్నా క్లోజ్ అయిపోయాయి, ఓపెన్ ఉన్నాయి అనేది. రికన్లేషన్ అయితే జనవరిలో అయింది. ఇప్పటికి 7 months అవుతుంది. అంటే IVF కి వెళ్ళడం బెస్ట్ అంటారా, లేదంటే IUI ట్రై చేయాలంటారా? నా ఏజ్ 30, మా హస్బెండ్ ఏజ్ 40 మేడం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మీ హస్బెండ్ది ఫ్యాక్టర్స్ మంచిగా ఉంది, సో అది సైడ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు ఆపరేషన్ తర్వాత వాళ్ళు చెప్పారు సైజ్ ఆఫ్ ద ట్యూబ్ ఇస్ 4 centimeter. మినిమం ప్రెగ్నెన్సీకి రావాలంటే మినిమం 5 centimeter ట్యూబ్ రావాలి ఆపరేషన్ తర్వాత. అండ్ ఆపరేషన్ తర్వాత 1 monthకి నువ్వు HSG అని ఒక టెస్ట్ ఉంది, ట్యూబ్ టెస్ట్. రీకాన్లైజేషన్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ అయిందా లేదా నీకు తెలియాలి కదా. సో ఆ ఎక్స్రే చేయించుకోవాలి మీరు టు నో ట్యూబ్ ఇస్ ఓపెన్ ఆర్ నాట్. బికాస్ రీకాన్లైజేషన్ ఆపరేషన్ తర్వాత ట్యూబ్స్ చాలా మందికి బ్లాకే ఉంటుంది. సో అది చెక్ చేసుకోండి. ట్యూబ్ అకస్మాత్ ఓపెన్ ఉందంటే దెన్ 5 centimeter లెంత్ మినిమం ఉండాలి. అది నీకు ఎక్స్రేలో తెలుస్తుంది లెంత్ ఎంతవరకు ఉందని. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 centimeter ఒక 1 or 2 IUI ట్రై చేయండి. అదికన్నా ఎక్కువ ట్రై చేయొద్దు, ఓకేనా. అదును బికాజ్ యూ ఆల్రెడీ హ్యాడ్ బేబీ కదా, మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. నువ్వు 30 years, ఇప్పుడు ఏమేచో అంత తక్కువ లేదు. ట్యూబ్ లెంత్ స్మాల్ ఉంది అండ్ బ్లాక్ ఉంది, దెన్ గో డైరెక్ట్లీ ఫర్ IVF. ఇట్ ఈస్ నో పాయింట్. ఇంకా టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, నీకే ఏజ్తో ఆ ఏమేజ్ ఇంకా తగ్గుతుంది. ఆల్రెడీ ఏమేజ్ తక్కువ ఉంది నీది. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు వేస్ట్ టైం. రైట్. సో మేడం, IVF గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి IVF కనుక ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అంటారు? ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉన్నాయి? IVF సక్సెస్ రేట్ ఇప్పుడు 40 to 50% అని చెప్తున్నామంటే దట్ మీన్స్ 2లో 1 మందికి ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫెయిలియర్. బట్ వాట్ హ్యాపెన్స్, పేషెంట్స్కి ఇప్పుడు మేము IVF స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా హోప్ ఉంటుంది దట్ ఇట్ హ్యాస్ టు సక్సీడ్ అని. బికాజ్ ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో అంత లోపల వాళ్ళకి ఫెయిల్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఒక పేషెంట్ ఏం అర్థం చేసుకోవాలంటే, ఫెయిల్ అయింది అది పేషెంట్ కాదు, ఫెయిల్ అయింది ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. సో IVF ఆ నెల చేసింది ప్రొసీజర్ అది ఫెయిల్ అయింది. సో అప్పుడు ఫస్ట్ థింగ్ పేషెంట్ చేయాలంటే ఫస్ట్ మాతో కూర్చొని డిస్కస్ చేసుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని. దెల్ బి రీజన్స్. ఇప్పుడు మేము IVF చేసినప్పుడు ఒక 30-year-oldకు మేము ఎగ్స్ అదన్నీ వచ్చినప్పుడు కొన్ని మందికి 6 eggs 7 eggs అట్లా వస్తుంది. అది యాక్చువల్లీ ఆ పేషెంట్కి తక్కువనే. బట్ ట్రీట్మెంట్ టైంలో మేము ఏం చెప్తాము, మంచిగానే జరుగుతుందని చెప్తాము. బికాజ్ వీ డోంట్ వాంట్ టు పుట్ టూ మచ్ నెగటివిటీ ట్రీట్మెంట్ టైంలో. స్పర్మ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంది, ఎంబ్రియో ఎట్లా డెవలప్ అయింది, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఫెయిల్ అప్పుడు కూర్చున్నప్పుడు వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ఈ ఏజ్కి సపోజ్ ఇన్ని ఎగ్స్ రావాలి, అన్ని ఎగ్స్ నెంబర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. దెన్ రెస్పాన్స్ ట్రీట్మెంట్లో ఇప్పుడు సపోజ్ నేను స్టార్టింగ్లో ఒక 10 follicles చూశాను, లాస్ట్లో ఓన్లీ 5 eggs వచ్చింది. దట్ మీన్స్ ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఆ బాడీలో రెస్పాన్స్ మంచిగా రాలేదు. సో అదికి ఏం చేయాలి. నెక్స్ట్ హస్బెండ్ స్పర్మ్, ఆ టైంలో మంచి స్పర్మ్ క్వాలిటీ వచ్చిందా, హస్బెండ్ స్పర్మ్ ఇప్పుడు ఎగ్లో ఇంజెక్ట్ అయిన తర్వాత ఎంబ్రో క్వాలిటీ మంచిగా వచ్చిందా, గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, అదే టైంలో గర్భ ఎట్లా ఉంది, గర్భది లైనింగ్ మంచిగా ఉందా. సో ఎవ్రీ ఫ్యాక్టర్ మేము ఫైల్లో అంతా చెక్ చేసుకొని దెన్ వీ క్యాన్ కమ్ టు అ కన్క్లూషన్ అని. సో ఇది రీజన్ ఉండొచ్చా ఫెయిలియర్కి. సో వన్స్ యూ అండర్స్టాండ్ ఈ ఫెయిలియర్ ఎందుకు అయిందని, దెన్ వీ కెన్ టేక్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి మేము. సో అదని ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అండ్ యూ టు ప్లాన్ ఇమీడియట్లీ నెక్స్ట్ సైకిల్. డెఫినెట్లీ ఒక ఫెయిలియర్ అన్నప్పుడు ఒక 1 or 2 months రెస్ట్ ఇస్తాము పేషెంట్స్కి. ఇమీడియట్గా అదే సైకిల్లో స్టార్ట్ చేయము. యూజువలీ ఒక 1 or 2 months రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని మందులు పెడతాము టు ఇంప్రూవ్. సపోజ్ ఎగ్లో ప్రాబ్లం ఉందంటే ఆ మందులతో ఎగ్ క్వాలిటీ పెంచుకోవచ్చు, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, గర్భలో లైనింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదన్నీ చేసుకుంటే మాకు IVF సెకండ్ సైకిల్లో సక్సెస్ రేట్ చాలా వరకు అవుతుంది. కొన్ని మందికి వేరే రీజన్స్ ఉండొచ్చు ఫెయిలియర్కి, ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు ఎంబ్రియోలో. ఇదన్నీ ఆ 1 or 2 months బ్రేక్లో మేము ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవాల్యుయేషన్ చేసుకొని మీరు సెకండ్ సైకిల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం పేషెంట్స్ ప్రెగ్నెంట్ అవుతారు. దట్ మీన్స్ ఒక 100 మందిలో ఇప్పుడు 50 పేషెంట్స్ ఫస్ట్ సైకిల్లో పాజిటివ్ వస్తే మిగిలింది 50 ఫెయిల్ అయిన వాళ్ళకి సెకండ్ సైకిల్ చేసుకుంటే అందులో ఒక 20-30 మంది పాజిటివ్ వస్తారు. దట్ మీన్స్ ఇన్ 2 cycles మెజారిటీ ఒక 70-80% వరకు ప్రెగ్నెంట్ అవుతారు. నౌ రిమైనింగ్ 20 వాట్ టు డు, దే విల్ నీడ్ ఎక్స్టెన్సివ్ ఇవాల్యుయేషన్. ఇప్పుడు IVF చాలా బేసిక్ ట్రీట్మెంట్ ఈ రోజుకి. IVF అలావా చాలా వరకు ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర. ICSI ఉంది, PGS ఉంది, బ్లాస్టోసిస్ట్ కల్చర్, ఎంబ్రియో ఫ్రీజింగ్, మ్యాక్స్ ప్రిపరేషన్. సో చాలా ఇదన్నీ ఇప్పుడు ఎవరికి అవసరం ఉంది వాళ్ళకి ఒక 2 failures తర్వాత మేము ఇవాల్యుయేట్ చేసి అట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఈ IVF అనేది ట్రీట్మెంట్ ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అంటారా? నో ప్రాబ్లమా? అండ్ మోరోవర్ ఫస్ట్ బేబీని హ్యాపీగా కన్సీవ్ అయిన వాళ్ళు సెకండ్ బేబీ కోసం ట్రై చేసి ఇఫ్ దే ఆర్ నాట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అన్నప్పుడు కూడా ఈ IVFని ఎన్నిసార్లైనా తీసుకోవచ్చా? ఎస్. IVF ట్రీట్మెంట్లో మేము ఏమి ఇస్తున్నామంటే మీ బాడీలో ఉన్న హార్మోన్సే లిటిల్ డోస్ ఎక్కువ ఇస్తున్నాం అంతనే. ఇట్ ఈస్ నథింగ్ దట్ ఏం కాదు ఇప్పుడు పేషెంట్స్ హెల్త్కును. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి మల్టిపుల్ ఫాలికల్స్ వచ్చిన తర్వాత మత్తి చేసి ఎగ్స్ తీస్తున్నాము. సో దెర్ ఆర్ స్టడీస్ వేర్ ఈవెన్ 10 to 15 IVFs చేసింది స్టడీస్ ఉన్నాయి
వేర్ సక్సెస్ రేట్. బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ మేము మా సెంటర్లో ఇప్పుడు చూసింది సక్సెస్ రేట్ పెరుగుతుంది. అప్ టు 4 to 6 సైకిల్స్ వరకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ అని పెరగాలి, అప్పుడు వెళ్ళొచ్చు పేషెంట్స్. ఇప్పుడు ప్లాటో వచ్చి ఇంకా సక్సెస్ రాలేనప్పుడు మీ డాక్టర్తో మేము డిస్కస్ చేస్తాం మీతో, ఏ పేషెంట్స్కి ఇంకా ముందుకు వెళ్తే ట్రీట్మెంట్లో సక్సెస్ రావచ్చు, ఏ పేషెంట్స్కి రాదు. ఇప్పుడు ఒక పేషెంట్కి ఎగ్ క్వాలిటీనే మంచిగా రాలేదు, 2 సైకిల్స్ అయింది, 3 సైకిల్స్ అయింది, హస్బెండ్ స్పర్మ్ లేదంటే ప్రాబ్లం ఉంది, క్వాలిటీ మంచిగా రావట్లేదు, అట్లాంటి పేషెంట్స్కి మేము చెప్తాము ఇంకా యూస్ లేదు అని. బట్ పేషెంట్స్ హు ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఎగ్స్, వెరీ గుడ్ స్పర్మ్, దెన్ దే ఆర్ ద పేషెంట్స్ హూ కెన్ ట్రై, రిపీటెడ్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎగ్ బాగా రాలేదు, స్పర్మ్ బాగా రాలేదు, దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఆప్షన్. 3 IVFs అయింది, ఫెయిల్ అయింది, దెర్ ఆర్ ఆప్షన్స్ ఆఫ్ ఊసైడ్ డొనేషన్ అని. సో దట్ ఈస్ కాల్డ్ డోనర్ ఎగ్ IVF. అట్లనే స్పర్మ్ ఇప్పుడు బాగాలేదు, ఎంబ్రియోస్ మంచిగా రావట్లేదు అంటే దెర్ ఇస్ డోనర్ స్పర్మ్ ఆపరేషన్ ఆప్షన్ ఉంది, డోనర్ ఎంబ్రియో ఆప్షన్ ఉంది. కొన్ని మందికి మంచి క్వాలిటీ ఎంబ్రియో వస్తుంది, బట్ వాళ్ళ గర్భంలో అంటుకుంటలేదు, వాళ్ళు 2 attempts 3 attempts ఈవెన్ కొన్ని మంది 4-5 attempts చేస్తున్నారు, వాళ్ళకి అంటుకోలేనప్పుడు దెన్ దే ఆర్ పుట్టింగ్ దట్ ఎంబ్రియో. ఇప్పుడు వాళ్ళ జెనెటిక్సేనే, వాళ్ళ DNA ఉన్న బేబీని వేరే సరగెట్ యూట్రస్లో పెట్టుకుంటే అది వేరే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద లాస్ట్ ఆప్షన్స్, దే ఆర్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్స్ కాదు. ఇది ఒక పేషెంట్ 2-3 attempts చేసి ఫెయిల్ అయిన ద్వారా దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ దీస్ ప్రొసీజర్స్. రైట్. సో ఐవీఎఫ్ కనుక ఫస్ట్ సైకిల్లో ఫెయిల్ అయితే అసలు ఆ కప్పులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? డెఫినెట్గా వన్ రీజన్ ఫర్ ఫెయిలియర్, చాలామంది వాళ్ళని బ్లేమ్ చేసుకుంటారు, దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ అని. అట్లా కాదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరల్డ్ ఓవర్ సక్సెస్ రేట్ ఒక 30 to 50% ఉంది. దట్ మీన్స్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ ద ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ మేము ఇంకా రీసెర్చ్ చేయలేదు మీకు 100% ఇవ్వనికి. సో ఫస్ట్ థింగ్ డోంట్ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. ఐ సీ పేషెంట్స్ ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతాయి, ఇప్పుడు దేర్ ఆర్ పేషెంట్స్ కమింగ్ నౌ 2017-18లో ఫెయిల్ అయింది, ఇప్పుడు 3-4 years బ్రేక్ తీసుకొని వస్తున్నారు. ఇంత లోపల ఏమవుతుంది, అమ్మాయిది ఎగ్ క్వాలిటీ ఇంకా తగ్గుతుంది. విత్ ఏజ్, అమ్మాయికి ఏజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత డిలే చేసుకుంటారో వాళ్ళు ఎగ్ వెయిట్ చేయదు, ఎగ్ క్వాలిటీ డెఫినెట్లీ డిక్రీస్ అవుతుంది. మెన్కును అట్లనే యాజ్ ద లైఫ్ స్టైల్ అదని చేంజ్ అవుతుంది. ఇప్పుడు సో మెనీ ఆర్ ఇన్ నైట్ షిఫ్ట్, స్మోకింగ్, ఇదన్నీ ఇష్యూస్తో స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతే మ్యాక్సిమం ఒక 2 to 3 months బ్రేక్ టైంలో మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజ్, డయట్, ఎక్సర్సైజ్, అదుతో today we have got lot of good quality medicines ఉంది with which can improve egg and sperm quality. ఆ మెడిసిన్స్ తీసుకుంటే ఎగ్ స్పర్మ్ చేంజ్ అవుతుంది. ఆ ఐవీఎఫ్లో వచ్చింది ఎగ్స్ స్పర్మ్తో రిజల్ట్ రాలేదు, అది వెళ్ళిపోయింది. మీకు నెక్స్ట్ సైకిల్లో కొత్త ఎగ్స్ వస్తుంది, కొత్త స్పర్మ్ వస్తుంది, దెన్ ఇట్స్ అ న్యూ ఎంబ్రియో, ఇట్స్ అ న్యూ ఛాన్స్. సో డెఫినెట్లీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. ఫస్ట్ 2 IVFs you have the highest success rate. So you should always go for a second cycle as soon as possible. అది చాలా ఇంపార్టెంట్. రైట్. సో నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో వచ్చిన ప్రెగ్నెన్సీకి కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది అంటారు, రిస్క్ ఏదన్నా ఉంటుందా బేబీకి కానీ ఆ ప్రెగ్నెన్సీ క్యారింగ్లో కానీ? ఎనీ రిస్క్స్ మీరు ఫేస్ చేసిన మీ ఎక్స్పీరియన్సెస్లో? ఇన్ ఐవీఎఫ్ ఓన్లీ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే ఎగ్ స్పర్మ్ని మేము ల్యాబ్లో కల్పిస్తున్నాము, అంతనే డిఫరెన్స్. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అది ఏది బాడీ లోపల జరగాలి, అది మేము ల్యాబ్లో చేస్తున్నాము. ఒక్కసారి ఎంబ్రో మేము తయారు చేసి మీ గర్భలోపల పెట్టిన తర్వాత అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే. అండ్ థింక్ ఇప్పుడు ఎంబ్రియోలో ఏమి ఇస్తున్నాం, యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళు DNA ఇస్తున్నారు అమ్మాయి ఎగ్ నుంచి, హస్బెండ్ వాళ్ళు DNA ఇస్తున్నారు స్పర్మ్ నుంచి. సో ల్యాబ్లో మేము ఓన్లీ కల్పిస్తున్నాము. సో ఏ DNA చేంజెస్ లేదు, ఏ జెనెటిక్ చేంజెస్ రాదు, ఏం బేబీకి ఎట్లాంటి డిఫెక్ట్ రాదు. సో దట్ ఈస్ బీన్ ప్రూవన్ వరల్డ్ ఓవర్. ఇప్పుడు ఐవీఎఫ్లో పుట్టింది బేబీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీ, చాలా రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఈ రోజు మేము వరల్డ్ IVF డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఎందుకు ఈ సెలబ్రేషన్? బికాస్ 40 years నుంచి మేము ఆల్ ఓవర్ ద వరల్డ్ IVF చేస్తున్నాము. ఇప్పుడు లూయి బ్రౌన్ అని పుట్టింది బేబీకి, ఆ అమ్మాయికి బేబీ పుట్టింది, దట్ మీన్స్ ఆ బేబీను హెల్తీ ఉంది, దట్ మీన్స్ కంప్లీట్ లైఫ్ సైకిల్ అయింది. సో ఐవీఎఫ్ పుట్టిన వాళ్ళకును బేబీ పుట్టింది ఇప్పుడు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రూవన్ దట్ ఏ డిఫెక్ట్స్ ఉండదు బేబీలో, చాలా సేఫ్ ట్రీట్మెంట్. మీరు అండర్ ద డాక్టర్స్ గైడెన్స్, మీరు డిపెండింగ్ ఆన్ ద లిమిటేషన్స్ విత్ ద డాక్టర్ విల్ టెల్ యూ ఎన్ని సైకిల్స్కి వెళ్ళొచ్చని. యూ క్యాన్ గో ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ సైకిల్స్, వెదర్ ఇట్ ఈస్ 4 cycles 6 cycles వరకు మీరు ట్రై చేయొచ్చు సేఫ్గా. అండ్ యువర్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఏమైనా ఇబ్బంది వస్తుందా జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ? లేదు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మేము లిటిల్ కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఇస్తాము, మేము అబార్షన్ అవ్వకూడదని. అదన్నీ మెడిసిన్స్ ఒక ఫస్ట్ 2 to 3 monthsలో ఇస్తాము ప్రెగ్నెన్సీలో. మీరు ఒకసారి 3rd month దాటిన తర్వాత మీకు ఎట్లాంటిది ఏం అడిషనల్ మెడిసిన్స్ ఏమి ఉండదు. ఒక నార్మల్ పేషెంట్ ఏం తీసుకుంటారు, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, అదే మెడిసిన్స్ ఉంటుంది ఐవీఎఫ్లో. ఆ తర్వాత మీరు మర్చిపోవచ్చు ఇంకా ఐవీఎఫ్ అని. అండ్ డెలివరీలో నార్మల్గా డెలివరీ అవ్వచ్చు. చాలా పేషెంట్స్ అడుగుతారు ఇంకా ఐవీఎఫ్ చేసుకుంటే సిజేరియన్ చేయాలని. లేదు, దెర్ ఆర్ మెనీ పేషెంట్స్ మా దగ్గరనే హూ హావ్ డెలివర్డ్ నార్మలీ ఆఫ్టర్ ఐవీఎఫ్. రైట్. సో చాలామంది ఐవీఎఫ్ అనగానే అమ్మో ఇట్స్ ఎ కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏమో, అంత మనం బేర్ చేయగలమా లేదా అని కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. సో ఇస్ ఇట్ ఏ కాస్ట్లీ ట్రీట్మెంట్? సో దాన్ని ఏమైనా డిక్రీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ప్రైస్ని?
ఇండియన్ సినేరియోలో ఎస్, కంపేర్ టు ద వెస్టర్న్ వరల్డ్, మీరు ఇప్పుడు ఫారిన్ బయట దేశానికి కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ ఐవీఎఫ్ కాస్ట్ లీస్ట్ ఇండియాలో. ఇప్పుడు యూఎస్ఏలో అట్లాంటి మీరు కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే అది 1/5 ద కాస్ట్. అక్కడ 10 లక్షం అవుతుంది ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయించుకోవాలంటే, విచ్ క్యాన్ గో అప్ టు 15 లక్షం వరకు వెళ్తుంది. మా దగ్గర ఇప్పుడు ఐవీఎఫ్ సైకిల్ ఆన్ దట్ యావరేజ్ ఒక 2 lakhs వరకు అవుతుంది. నౌ వై? ఇప్పుడు తెలుగు పేషెంట్సే చాలా అమెరికాలో ఉన్నారు కదా, మెనీ పేషెంట్స్ ఇప్పుడు మా సెంటర్కి వచ్చి ఐవీఎఫ్ చేయించుకుంటారు. సో ఈవెన్ ఫారినర్స్ ఆర్ ఆప్టింగ్ ఇండియా ఫర్ ఐవీఎఫ్, మెడికల్ టూరిజం అని చెప్తాం, బికాస్ ఇట్ ఈస్ లీస్ట్ కాస్ట్. Now ఇండియాలోనూ వై వీఆర్ ట్రైంగ్ టు డూ ఇన్ ద లీస్ట్ కాస్ట్, బికాస్ డాక్టర్స్ ఫీస్ ఆర్ వెరీ లెస్ హియర్. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐవీఎఫ్కి ఇప్పుడు యూ నీడ్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అండ్ ఇది టీమ్ అప్రోచ్. ఇప్పుడు సింగిల్ డాక్టర్ చేయనిది ప్రొసీజర్ కాదు. ఇప్పుడు డెలివరీ అంటే ఒక డాక్టరే చేస్తారు, ఐవీఎఫ్ ఒక్క డాక్టర్తో కుదరదు. దేర్ ఇస్ ఎంటైర్ టీమ్ ఇన్వాల్వ్డ్. అంటే స్కానింగ్కి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, స్పర్మ్ ప్రిపరేషన్కి ఒక డాక్టర్ ఉంటారు, ఆండ్రాలజిస్ట్ అని. దెన్ దెర్ ఇస్ అ డాక్టర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఐవీఎఫ్ ప్రొసీజర్. ఇప్పుడు ఎగ్ స్పర్మ్ని కలిపి ల్యాబ్లో పెరిగి దే ఆర్ కాల్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు. దెన్ వాళ్ళకి క్లినిషియన్స్ ఉంటాము హూ విల్ డిసైడ్ ఇప్పుడు ఎట్లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అమ్మాయికి, ఎప్పుడు ఎగ్ పికప్ చేయాలి, ఎంబ్రోస్ పెట్టాలి, అదన్నీ మేము చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్లినికల్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని. దెన్ యూ హ్యావ్ గాట్ ద ఎంటైర్ ఓటీ టీమ్లో ఉంటారు, అనస్థెటిస్ట్ ఉంటారు మత్తివనికి. సో ఎంటైర్ ఇదన్నీ కలిపి కరెక్ట్గా వస్తేనే మీకు ఐవీఎఫ్ సక్సెస్ అవుతుంది. అదుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇప్పుడు ఎంబ్రాలజీ ల్యాబ్ ఉండాలి, ఆండ్రాలజీ ల్యాబ్ ఉండాలి. యూ హ్యావ్ గాట్ టుడే హై అండ్ స్కానింగ్ మిషన్ టు డయాగ్నోస్. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్స్లో, ఇదన్నీ డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ మిషన్. దెన్ కొన్ని మందికి ప్రొసీజర్స్ చేయాలి, మేము లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఓటీ చేయాలి. సో ఇట్లాంటి సెటప్కి కంపారిటివ్లీ అదే చెప్తున్నాను, బయట దేశంకి మీకు ఇంత ఫెసిలిటీ ఇండియాలో ఇస్తున్నామంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ అట్ అ లోవర్ కాస్ట్. బట్ క్యాన్ వి డిక్రీజ్ కాస్ట్, అదే అడుగుతారు ఇప్పుడు. ఎస్, కాస్ట్ డిక్రీజ్ చేయొచ్చు, బట్ ఆ పేషెంట్ సెలెక్షన్ ఉండాలి, ఎవరికి చేయొచ్చు అని మేము సెలెక్ట్ చేస్తాము. కొన్ని పేషెంట్స్ నాన్ అఫోర్డబుల్ ఉన్న వాళ్ళకు మేము ఐవీఎఫ్ చేస్తున్నాము విత్ మినిమమ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్ కాస్ట్ క్యాన్ వేరీ. ఒక అమ్మాయికి మంచి ఎగ్స్ ఉంది, ఓన్లీ ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, అట్లాంటి పేషెంట్స్కి మేము న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ చేయొచ్చు, మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ చేయొచ్చు. సో పేషెంట్స్కి తక్కువ కాస్ట్, ఆ 2 lakhs నువ్వు తక్కువ చేసుకొని వాళ్ళు ట్రై చేయొచ్చు ఐవీఎఫ్కి. సో టుడే ఇండియాలో సక్సెస్ రేట్ ఎట్లా వస్తుందంటే బయట దేశం వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకుంటారు. దట్ మీన్స్ యూ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఫర్ ద లెసర్ కాస్ట్. సో ఐ నో ఐవీఎఫ్ ఈజ్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ క్యాన్ బి అడ్జస్టెడ్ డిపెండింగ్ ఆన్ దట్ సిచ్యువేషన్ ఆ పేషెంట్స్కి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.